ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం పేదలకు, తెల్ల రేషన్ కార్డులు కూడా ఇచ్చాము, ఇక్కడ 1000ల రేషన్ కార్డులు ఇచ్చాము, 1 2 కాదు, మళ్ళీ ఇండ్లు కూడా అట్లనే ఇచ్చాము, రైతులకు రైతు భరోసా ఇచ్చాము, రుణమాఫీ చేశాము, మహిళలకు ఏదైతే హామీ ఇచ్చినామో మహిళలకు అందరికి కూడా డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నాము. అన్ని విధాలుగా మేము ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని ఆయన చేసింది ఒకటే లెక్క, ఫ్రీ బస్సు పెట్టిన జుట్లు పట్టుకుంటున్నారు, అదొకటే ఆయన చేసింది. ఇప్పుడు తెలంగాణకు పెట్టిన దరిద్రం ఏందని అంటే, తెలంగాణకు ఆవహించింది ఏంటంటే దరిద్రం ఆవహించింది. ముఖ్యంగా చెప్పాలంటే వాడి పరిపాలన తెలంగాణ రైతుల మీద మంచిగా దరిద్రం ఆవహించి కూర్చున్నాడు శనేశ్వరుడు, మంచిగా కూర్చున్నాడు రేవంత్ రెడ్డి రూపంలో. రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి కూర్చున్నాడు మంచిగా. ఏమి వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డు బియ్యం తినే బతకాలా, అయితే పంట పండించుకొని తినాలి. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, ఎప్పుడు నువ్వు పైకి చూసి నాకు గవర్నమెంట్ నుంచి అది రాదా ఇది రాదా ఇది రాదా అని అంటే వాడికి అదే అలవాటు అయిపోయాడు. అవును, అదే అలవాటు పడిపోతుంది. నువ్వు స్వదాగా రైతు కానీ యువకుడు కానీ మహిళ కానీ ఆ కష్టం చేసుకొని కష్టానికి ప్రతిఫలాన్ని అందించే మార్గాన్ని కనిపెట్టు, అది కావాలి. నాకు ఊకని అన్ని ఫ్రీ కావాలంటే ఒక గాలి తప్ప, పీల్చుకునే గాలి తప్ప ఏది ఫ్రీగా రాదండి. ఈ ఫ్రీలు పెట్టి ఈ ఆశలు లేపి మనుషుల్ని సోమరిపోతం చేయడం, మనుషుల్ని ఆగం చేయటం, ఇవన్నీ చాలా వికారమైనటువంటి పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి, ఆయన 10 సంవత్సరాలు ఉంటే తమాషా రాష్ట్రాన్ని దేశంలో ముందుకు నడిపించాడు. ఒకప్పుడు కలకత్తా కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఢిల్లీ కానీ ఒక 5-6 ముఖ్య పట్టణాలకు 6వ పట్టణం 7వ పట్టణం ఉండే హైదరాబాద్. ఆ 10 ఏళ్లలో 3వ స్థానంలోకి వచ్చినాం. బెంగళూరును చెన్నైని కూడా దాటేసి ముందరికి వచ్చాం. ఆయన ఇంకో 10 ఏళ్ల పాటు ఉంటే 2వ ఆర్థిక రాజధాని బొంబాయి లెక్కన చేసేవాడు. ఎందుకంటే బాంబేకి ఉన్నటువంటి అవకాశాల కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మన దక్కన్ పీఠభూమి ఇది, ఎంత లోతు 100 అంతస్తుల బిల్డింగ్ కట్టినా కూలిపోదు, ఇక్కడ భూకంపమే రాదు, వచ్చినా కూలదు, అంత గట్టి భూమి మనది. అటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి కంపెనీలను తీసుకొచ్చి ఐటీ రంగంలో కేటీఆర్ గారు చాలా శ్రమపడ్డారు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాగరికతను కానీ తెలివిని కానీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి, హైదరాబాద్ ఏముందండి అప్పుడు ఇప్పుడు అడుపు కోకాపేట మాదాపూర్ అని చూస్తే ఇవాళ ఎట్టుంది, అయ్యాల 10 ఏళ్ల కింద ఎట్టుంది. మాసంటలో ఒక 2 ఏళ్ల పాటు హైదరాబాద్ రాకపోతే మాకేం దొరకనట్టు అట్లా చేసిండు. ఇవాళ ఆడుంది, ఏడేసిన గొంగులు ఆడనే ఉంది. ఏం చేశాడు? ఏ ఫ్లైఓవర్ అయినా కట్టావా, ఏమైనా చేసావా, మెట్రో వేయించావా, ఏం చేసావు నువ్వు? ఊరికే నేను తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన, ఫ్రీ బస్ ఇచ్చిన అంటే అటు వల్ల ఉపయోగం ఏంటి? ఏం చేస్తా? తెల్ల రేషన్ కార్డులు ఇచ్చా, సన్న బియ్యం కూడా అవుతాయి, అవి కూడా అమ్మక దిగుతారు, తింటుంటారు ఎవరన్నా? అడుగు తింటున్నారు, అంతేనా? అంతే. మరి ఏంటి నువ్వు చేసిన పథకాలు వస్తున్నా ఏంటి? మరి నీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో కేసీఆర్ కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక గుంట ఎకరా భూమి కూడా తడవలేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావాలని గొప్పలు చెప్పుకుంటున్న పార్టీ ఇది అని చెప్పేసి కూడా మనం ఎన్నో స్టేట్మెంట్లు చూసినాం. ఎంతో మంది మాట్లాడి కాంగ్రెస్ నాయకులు ఎవరినో తెలిసినా అదే మాట మాట్లాడతారు, అవునా కదా? అంటే మా హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రం పక్కకు పెడితే ఈ దేశంలో అనేక డ్యాములు కూడా కట్టాం. అయినా మేము ఇంత గొప్పగా చెప్పుకున్నామా ఇంత ప్రాజెక్టులు కట్టి అని చెప్పేసి. ఇప్పుడు మా హయాంలోనే ఇక్కడ నాగార్జున సాగర్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఇక్కడ సింగూర్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది, జూరాలకు సంబంధించి కట్టింది, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్. ఇవన్నీ మేము చెప్పుకున్నది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుగా కట్టుకుని ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కాంగ్రెస్ మాటలే. అంటే ఆ కాంగ్రెస్ నాయకులు వేరు, ఈ కాంగ్రెస్ నాయకులు వేరు. నాయకులల్లో నాయకత్వ లక్షణాలు, నాయకుల పోకలు అవి వేరుంటాయి. నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ ఉంది, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. వాళ్ళకున్న లక్ష్యాలు అందులో మీకు ఒక భాగం, ఒక ఆవగింజంతా ఉందా మీ దగ్గర? మీ దగ్గర ఉంటే చెప్పండి. వాళ్ళేమో దేశాన్ని, ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ముందు ప్రపంచ దేశాల్లో మనం ఎట్లా నిలబడాలనే ఆలోచన మీద వాళ్ళు సొంతంగా వాళ్ళు ₹1 లంచం తీసుకోకుండా రూపాయి జీతంతో ప్రభుత్వ వెహికల్ కూడా డీజిల్ ఖర్చు కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసినా నడిచిపోయింది అటు ఇంటికి. అంత నిజాయితీ పనులు వాళ్ళు చేసిర్రు, ఆ పనులు చేశారు, కట్టలేదని కాదు. ఇవాళ నువ్వేం చెప్తున్నావు? మూసి అవతల పట్టణం, అవతల బజార్ నుంచి ఇతర బజార్కి వచ్చేవరకు 1,50,000 కోట్ల బడ్జెట్ పెట్టావు, దానికి అవుతుందా? పడతాయి ₹5 ఏదో హైడ్రాని తెచ్చినావు. ఇట్లా నువ్వు
కరెక్ట్ హిట్లర్కు నీకేం తేడా లేదు. ఉమ్. ఆ ముస్లిం అంటున్నట్టు వేల కొద్ది ఇండ్లని కూలగొడుతుంటివి, దాదాపు పునరాసం చూపెట్టవైతే లబోదిబాన్ని మొత్తుకుంటున్నారు, పిల్లలు జల్ల అంతా బదానవాడి మొత్తుకుంటున్నారు అక్కడ. నువ్వేం చేస్తావు? అందులో పత్తి పండిస్తావా, ఒడ్లు పండిస్తావా, లేకపోతే ప్రాజెక్టులు కడతావా? చెప్పిండు కదా ఏం చేస్తావు అందులో? ఏం చేస్తావు? పంట వేసుకోవాలని చెప్పిండు. ప్రక్షాళన చేసి ఏం చేస్తావు దాన్ని? ఎన్నడైనా సరే పట్టణంలో ఉన్నోడు తిని అరగకుండా ఉచ్చబోయకుండా ఉంటే అది పక్షాలను అవుతుంది. రోజు పోయే మురికి నువ్వేం చేస్తావా? అది ఎడిపోవాలి, అది ఎడిపోద్ది. అది ఇప్పుడు పట్టణంలో తిన్నాడు తిని అరగకుంటుంటే అది పక్షాలు అవుతుంది. మరి రోజు పోయేదేనా? వాళ్ళు రోజు ఏరియటోనే ఉచ్చబోస్తలేదు. మరి అది ఎడిపోవాలి, అది ఎడిపోవాలి. అమ్మ పక్షాన ఏం పక్షాన చేస్తా దాన్ని? దానికో రూపకల్పన ఉంటుంది, దానికో ప్రాజెక్ట్ ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది. ఇతర దేశాల్లో ఏం చేస్తుర్రో, ఏమవుతుందో, ఎట్లా పక్షాలను అవుతుందో దానికి ఏం లేదు. ఈ నుంచి ఆడికి 1,50,000 కోట్ల బడ్జెట్ అని పెడితే 1,00,000 కోట్లు కాదు, కానీ లేదు కాళేశ్వరం దానికి. దాంట్లో ఎన్ని బ్యారేజీలు, సింధుల్లా, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలు, ఎన్నో సొరంగ మార్గాలు, ఎన్నో సబ్ స్టేషన్లు, ఎన్నో పంప్ హౌజులు, అన్ని మాటలు అయితే SRSP దాకా వెనక్కి నీళ్ళు నడిపించాడు. అంత పెద్ద ప్రాజెక్టును పట్టుకుంటే 1,00,000 రూపాయలు కాలేదు. పట్నం ఊరు బయట అవతల నుంచి బట్టి ఈతల ఊరు బయటకు వచ్చారు 1,50,000 కిలోమీటర్ల డిస్టెన్స్కే 50 కూడా లేదు అది. ఆయన చేస్తే 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు ఈ భూమి మీద పెట్టు, ప్రాజెక్టుల మీద పెట్టు, తెలంగాణ అంగుళం భూమి లేకుండా బారియచ్చు. అవునా? ప్రాజెక్ట్ కింద తీసుకురావచ్చు. 1,00,000 కోట్లకు 1000 కిలోమీటర్లు వెనక్కి నడిపించాడు గోదావరి జిల్లాలో ఆయన. 1,50,000 కోట్లు పెడితే ఎంత భూములు, పాలమూరు రంగారెడ్డి అయితేంది, ఈ మెదక్ అయితేంది, మహబూబ్నగర్ అయితేంది, ఏదైతే వరంగల్, ఎక్కడనైతే ఇప్పుడు కరువు ప్రాంతం అవపడుతుందో ఆ ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోవచ్చు. నువ్వు ఎత్తిపోతల ద్వారా కావచ్చు, గ్రావిటీ ద్వారా కావచ్చు. ఈ కాసిన డబ్బులు 1,50,000 కోట్లు అంటే దానికి ఊగినే పెట్టిస్తుంటే దాంట్లో ఏం చేద్దామని దాన్ని తీసుకుపోయి మూటలు కట్టుకొని పోయి అధిష్టానానికి ఒప్పచెప్పడం. ఇక్కడ జరిగేది ఏంటంటే యాన్నో కాడ గవర్నమెంట్ ఉన్న కాడ ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో ఉన్న బతికేటటువంటి ప్రజల వట్టలు కొట్టి మూటలు తీసుకుపోయి అక్కడక్కడ ఎలక్షన్లు వస్తుంటాయి కదా దేశంలో. అవును. ఆ ఎలక్షన్లకి ఖర్చు పెట్టాలి. మరి వాళ్ళ కాడ ఆడున్నా వీళ్ళు విసుకపోవాలి. ఏ ప్రాజెక్టుల పేరు మీద, టెండర్ల పేరు మీద, దేని పేరు మీదనో ఎక్కువ తక్కువ బడ్జెట్ రాసుకోవాలి. ఇంత సగం పడ మూట కట్టుకొని పోవాలి, అధిష్టానికి గొప్ప చెప్పాలి. అయితే కేసీఆర్ పాలసీ అది కాదు కదా. మన సొమ్మును మనకే ఖర్చు పెట్టాడు. ఆయన ఢిల్లీకి తీసుకుపోలేదు కదా. నువ్వు మిగిలిన 5,000 రూపాయలు తీసుకుపోయి అక్కడ వేసి వస్తుంటే మరి ఇంకాడే ఉంది, అంతే ఇంకాడే ఉంది పెట్టడానికి.